ప్రియ సహోదరి సహోదరులారా, నిర్గమాకాండం నుంచి మరియు రోమీలకు రాసినటువంటి లేఖ నుండి మత్తయి శుభవార్త నుంచి వాక్యాలలో ఉన్నటువంటి మర్మములను కొద్దిసేపు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి పట్టణము నిర్గమాకాండము 19వ అధ్యాయము 2వ వచనం నుంచి 6వ వచనం వరకు చదివినటువంటి వాక్యాలలో ఆ ప్రభు మనతో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. ప్రత్యేక ప్రజలుగా జీవించమని చెప్తూ ఉన్నాడు. మనందరినీ కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి వ్యక్తులుగాను మనుషులుగాను జీవించమని ఆ ప్రభు తన యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. మనం చదివినటువంటి ఆ యొక్క వాక్యంలో 19వ అధ్యాయం 4వ వాక్యంలో చూసినట్లయితే దేవుడు తన యొక్క ప్రజలను తన దగ్గరకు తీసుకొస్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి విడుదల చేసి ఎక్కడ దొలుకొని వస్తున్నాడు? వాళ్ళందరినీ కూడా వాగ్దాన భూమికి, అనగా తన దగ్గరకు ఆయనను తెచ్చుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా ఈనాడు మనలను కూడా తన దగ్గరకు తీసుకొస్తూనే ఉన్నాడు. అలనాడు ఒక ప్రదేశము, ఒక రాజ్యము అనేటువంటి ఐగుప్తు దేశం ఉన్నది. కానీ ఇప్పుడు కూడా అనేకమైనటువంటి ఐగుప్తు ప్రాంతాలు ఉన్నాయి. ఐగుప్తులను పోలినటువంటి స్వభావాలు ఉన్నాయి. వాటి నుంచి కూడా ప్రభువు మనలను తన దగ్గరకు తెచ్చుకుంటున్నాడు అని చెప్పేసి మనం భావించాలి. అలనాడు వారందరూ కూడా బానిసత్వానికి గురయ్యారు. ఫారో రాజు కింద, ఐగుప్తీయుల కింద ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి వేదనలను భరిస్తూ బానిసలుగా బ్రతుకుతూ బానిసత్వం నుంచి ఒక 10 అద్భుత కార్యాలను చేసి వారందరినీ కూడా మోషే ప్రవక్త ద్వారా విడుదల చేసుకొని ఎక్కడ తీసుకొచ్చుకున్నాడు? తన దగ్గరకు తెచ్చుకుంటున్నాడు. తన యొక్క వాగ్దాన భూమికి తెచ్చుకుంటున్నాడు. ఎక్కడైతే ఆయన కొలవబడతాడో, ఎక్కడైతే ఆయన ఆరాధించబడతాడో, ఎక్కడైతే ఆయన స్తుతింపబడతాడో, ఎక్కడైతే ఆయన మహిమపరపబడతాడో, ఎక్కడైతే ఆయన యొక్క ఘనతను అత్యద్భుత రీతిలో పొగడబడుతుందో ఆ ప్రాంతానికి వారిని అందరినీ కూడా తోడ్కొని వస్తూ ఉన్నాడు. మరి ఈనాడు మొట్టమొదటి పట్టణం మనకు బోధిస్తున్నటువంటి విషయం కూడా అదే. దేవుడు మనలను తన దగ్గరకు తీసుకొచ్చుకుంటున్నాడు. ఎక్కడ నుంచి తెచ్చుకొస్తున్నాడు? ఐగుప్తుల నుంచి తెచ్చుతున్నాడు. ఏమిటి ఈ యొక్క ఐగుప్తులు అనేటువంటి ప్రాంతాలు ఏమిటి? నీలో ఉన్నటువంటి వ్యసనము, నీలో ఉన్నటువంటి బానిసత్వము, నీలో ఉన్నటువంటి బలహీనత, నీలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలన్నీ కూడా ఐగుప్తుల కింద లెక్కబెట్టుకోవాల్సిందే. అలనాడు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఐగుప్తులను ఆ ప్రభువు తోడుకొని తన దగ్గరకు తెచ్చుకుంటున్నాడు. ఈ రోజున ఈ యొక్క ప్రస్తుత ప్రపంచంలో నేను ఒకవేళ తాగుడికి బానిసనైతేనో, లేదా ఏదైనా వ్యసనానికి బానిసనైతేనో, దాని నుంచి నన్ను విముక్తిని చేసి తన దగ్గరకు తెచ్చుకుంటున్నాడు. అది ఈరోజు జరుగుతున్నటువంటి ప్రక్రియ. మనము ఆత్మ పరిశీలన చేయాలి. నేను దేనికైనా బానిసనయ్యానా? నాలో ఏదైనా బలహీనత ఉన్నదా? నేను దేనైనా వెంబడిస్తూ వ్యసనపరుడినై ఉన్నానా? నా యొక్క వ్యసనాల వలన, నా యొక్క బలహీనత వలన నేను నా ప్రభువుకు దూరం అవుతున్నానా? అటువంటి అప్పుడు కూడా నా ప్రభు నన్ను తన దగ్గరకు చేర్చుకుంటున్నాడు. అది పాపానికి బానిసత్వం అయి ఉండొచ్చు, భయానికి బానిసత్వం అయి ఉండొచ్చు, వ్యసనానికి బానిసత్వం అయి ఉండొచ్చు, లేదా కుటుంబ సమస్యలతో బానిసగా బ్రతుకుతూ ఉండవచ్చు. అటువంటి బానిసత్వపు జీవితం నుంచి ఆ ప్రభు మనల్ని ఎక్కడికి తీసుకొస్తున్నాడు? తన సన్నిధికి, తన చెంతకు, తనతో ఉండమని, తనతో జీవించమని ఆ ప్రభువు తోడుకొని వస్తూ ఉన్నాడు. రెండవ విషయాన్ని చూసినట్లయితే నీ యొక్క జీవితము చాలా శ్రేష్టమైనటువంటి జీవితము అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాడు. అనగా పరిశుద్ధంగా జీవించమని చెప్పి ఆ ప్రభు బోధిస్తూ మనము ఆయనకు చెందినటువంటి సంపద అని చెప్తూ ఉన్నాడు. ఆ సంపద ఎప్పుడు కూడా నిర్వీర్యం కాదు, చెదిరిపోదు, వీగిపోదు అన్నటువంటి సత్యాన్ని కూడా ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క దృష్టిలో మనం ఎప్పుడు కూడా విలువైనటువంటి వారమే అన్నటువంటి సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో నీకు విలువ లేకపోవచ్చు, ఈ లోకంలో నిన్ను ఆదరించకపోవచ్చు, ఈ లోకంలో నిన్ను విస్మయానికి గురి చేయవచ్చు, ఈ లోకంలో నీపై అనేకమైనటువంటి అపనిందలు వేయవచ్చు. కానీ ఆ ప్రభు ఈనాటి వాక్యం ద్వారా ఏం తెలియజేస్తున్నాడంటే, నా దృష్టిలో నీవు శ్రేష్టమైనటువంటి వాడవు, నీ యొక్క జీవితము ఎంతో ఉన్నతమైనటువంటిది, నీ యొక్క జీవితానికి ఒక విలువ ఉన్నది అన్నటువంటి సత్యాన్ని ఆ ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఉదాహరణకు ఈ యొక్క 200 రూపాయల కాగితం ఉన్నది నా దగ్గర. దీని యొక్క విలువ ఎంత? ఇప్పుడు ఇది మలచబడినది, పిండి వేయబడినది. ఆ తర్వాత దీని విలువ ఎంత? ఎందుకని మారలేదు?
దాని యొక్క విలువ, అది సృష్టించబడినప్పుడు దాని యొక్క విలువ 200. అది ఏర్పాటు చేయబడినప్పుడు దాని యొక్క విలువ 200. ఇది మలచబడిన చివరికి చించివేయబడిన బ్యాంకుడి దగ్గరికి వెళ్తే వాడు దానికి ఎంత విలువ కడతాడు? 200 విలువే కడతాడు. నీ జీవితంలో అపనిందలు వేయవచ్చు, అవహేళన చేయవచ్చు, అపవాదులు రావచ్చు, నిన్ను అణిచివేయడానికి ప్రయత్నించవచ్చు, నీవు అణిచివేయబడవచ్చు, నీవు త్రొక్కివేయబడవచ్చు. అయినప్పటికీ కూడా ఆయన దృష్టిలో నీ విలువ ఉన్నతమైనది అన్నటువంటి సత్యాన్ని ఈరోజు తెలియచేస్తూ ఉన్నది. ఆయన అంటున్నాడు, నేను నిన్ను సృష్టించుకున్నాను, నా రూపంలో అపూర్వంగా సృష్టించుకున్నాను, కాబట్టి నీకు నేను ఒక ప్రత్యేకమైనటువంటి విలువనిచ్చాను. ఆ విలువ అలానే ఉంటుంది ఆయన యొక్క దృష్టిలో. అటువంటి ఆ యొక్క విలువ కలిగినటువంటి జీవితం జీవించడానికి పవిత్రంగా జీవించమని చెప్పి ఆ ప్రభువు మనకు మొదటి పట్టణంలో ఆహ్వానాన్ని ఇస్తూ ఉన్నాడు. విలువ అనేటువంటిది దేవునికి దగ్గరగా ఉంటే ఆ యొక్క విలువ, దేవుడు ఎప్పుడైతే మనల్ని సృష్టించి ఉన్నాడో, ఎంత పవిత్రంగా అయితే సృష్టించి ఉన్నాడో ఆ పవిత్రత అలానే ఉంటుంది. కానీ మనుషులు దాన్ని అనేక విధాలుగా నిందించడం వలన, అవహేళన చేయటం వలన, అపవాదులు చేయటం వలన, నీ మీద చాడీలు చెప్పటం వలన, నీ యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం వలన, అనగా నీ క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఏంటి అర్థం? నీ యొక్క వ్యక్తిత్వాన్ని చంపేయడం అని అర్థం, నీ యొక్క మనస్తత్వాన్ని చంపివేయడం అని అర్థం, నీ యొక్క జీవిత విధానాన్ని చంపివేయడం అని అర్థం. ఆయన యొక్క జీవితం గురించి నాకు అవసరం లేదు అని అనుకోం. మనం ఎప్పుడు కూడా తలదూర్చడానికి ప్రయత్నం చేస్తాం. పక్కవాడి యొక్క జీవితాన్ని ఏ విధంగా అస్తవ్యస్తం చేయాలా, చంపివేయాలా, నిర్వీర్యం చేయాలా, నిరాశకు నిస్పృహకు వాడిని ఆ కారకుణ్ణి చేయాలా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాను చూడు. అటువంటి వారందరికీ చెప్తూ ఉన్నాడు ప్రభువు, నేను సృష్టించుకున్నాను, వాని యొక్క జీవితము నా దృష్టిలో చాలా చాలా శ్రేష్టమైనది, ఉన్నతమైనది, ఆ యొక్క జీవితానికి ఒక విలువ ఉన్నది అని చెప్పేసి ఆ ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి నిర్గమాకాండం 19వ అధ్యాయం 5వ వాక్యంలో మనము దేవుని యొక్క ప్రత్యేక సంపద అన్నటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా విశ్వసించాలి, నేను దేవుని యొక్క ప్రత్యేక సంపదను. నన్ను ఎవరు కూడా ఆ దేవుని యొక్క సంపద నుంచి తీసివేయలేరు, ఎవరు కూడా నన్ను నిర్వీర్యం చేయలేరు. నేను దేవుని యొక్క సంపదను, ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి సంపదను. అందువలనే ఈ యొక్క ఫారో రాజు వారందరినీ కూడా నానా చిత్రహింసలు చేశాడు, అనేకమైనటువంటి ఇబ్బందులు చేశాడు. అయినప్పటికీ కూడా ఆయన సంపద అయినటువంటి ఇశ్రాయేలు ప్రజలను తన దగ్గరకు తెచ్చుకున్నాడా లేదా? వారికి ఇవ్వవలసినటువంటి విలువని ఇచ్చాడా లేదా? వారికి ఇవ్వవలసినటువంటి ఉన్నత స్థానాన్ని ఇచ్చాడా లేదా? వారి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దాన భూమిని ఏర్పాటు చేశాడా లేదా? ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ అంత గొప్పది. అటువంటి గొప్ప ప్రేమ గురించి మనకు 2వ వాక్యంలో రోమా పౌరులకు రాసినటువంటి లేఖలో పునీత పౌలు తెలియజేస్తున్నాడు. ఆయనే తెలియజేస్తున్నాడంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదో, క్రీస్తు యొక్క త్యాగము ఎంత అమూల్యమైనదో అక్కడ సుస్పష్టం చేస్తూ ఉన్నాడు. మనం ఆలకించినటువంటి 2వ వాక్యంలో విదితం చేస్తున్నటువంటి అంశాలు ఈ రెండే. ఆయన యొక్క ప్రేమ చాలా చాలా గొప్పది అని, ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం చేసినటువంటి త్యాగము చాలా చాలా అమూల్యమైనదని ఆ ప్రభు మనకు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమకు మన అర్హత కారణం కానే కాదని గుర్తించండి. దేవుని యొక్క ప్రేమకు నీ యొక్క అర్హత కానే కాదు, కారణం కానే కాదు. ఆయన నిన్ను ప్రేమిస్తాడు, అందువల్లనే ఆయన యొక్క అద్వితీయ కుమారుడిని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. అదే కదా ప్రభు చెప్తూ ఉన్నది. యోహాను సువిశేషం 3వ అధ్యాయం 16వ వాక్యంలో ఏం తెలియజేస్తున్నాడు? ఈ లోకంలో దేవుడు ఎంతగానో ప్రేమించాడు, కనుకనే తన యొక్క అద్వితీయ కుమారుడిని ఈ లోకానికి పంపాడు అన్నటువంటి విషయాన్ని ప్రబోధిస్తూ ఉన్నారు కదా. నీలో అర్హత లేకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క ప్రేమ నీ పట్ల ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రేమ అంత గొప్పది, ఆయన యొక్క త్యాగము అంత అమూల్యమైనది. బలహీనుడువైనా, భక్తిహీనుడువైనా, చివరికి పాపి అయినప్పటికీ కూడా నేను దేవుని యొక్క ప్రేమను పొందుకోవడానికి అర్హత లేనివాడిని నువ్వు గ్రహించకు. అది కారణం కానే కాదు. నీవు దేవుని చేత సృష్టించబడ్డావు కాబట్టి దేవుని యొక్క ప్రేమకు నువ్వు పాత్రుడవు. నీ యొక్క జీవితాన్ని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నా యొక్క జీవితాన్ని నేను సరిచేసుకోవాల్సినటువంటి అవసరం నాకెంతైనా ఉంటుంది. ఒకవేళ ఈ లోకంలో ఉండేటువంటి ఆకర్షణ వలన, ఆ శోధనల వలన నేను నా యొక్క జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకున్నంత మాత్రాన దేవుని యొక్క ప్రేమకు నేను నోచుకోను లేదా అర్హుడిని కాను అని నేను
చెప్పుకోలేను. ఎందుకంటే నేను సృష్టించబడ్డాను, ఆయన రూపంలో సృష్టించబడ్డాను. అపురూపంగా ఆయన నన్ను సృష్టించుకున్నాడు. కాబట్టి నేను ఆయన యొక్క ప్రేమకు యోగ్యుడను. నాలో ఆ ప్రేమను పొందుకోవడానికి అనర్హత అంటూ ఏమీ లేదు. ఆయన ప్రేమ మనపై కుమ్మరించబడుతూనే ఉంటుంది. మానవునిగా నేను ఆలోచిస్తాను, అయ్యా నేను పాపం చేశాను, నేను బలహీనతను, నేను నీ నుంచి దూరం అవుతున్నాను, నీకు అయిష్టమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నాను, కాబట్టి నేను నీ ప్రేమకు యోగ్యుడను కాను అని చెప్పేసి మానవ స్వభావం మనకు తెలియచేస్తుంది. కానీ దేవుని యొక్క దృష్టిలో ఆయన యొక్క ప్రేమను పొందుకోవడానికి మనమందరము కూడా అర్హులమే. ప్రతి ఒక్కరూ కూడా అర్హులే. ఉన్నతంగా ఉన్నటువంటి వాడు, బలహీనంగా ఉన్నటువంటి వాడు, పాపము చేసేటువంటి వాడు, భక్తిహీనుడు, బలహీనుడు, శోధనాపరుడు, వీరందరూ కూడా దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క కృపకు యోగ్యులే, అర్హులే. కానీ మనకు అనిపించవచ్చు, నాకు అనిపించవచ్చు, నా యొక్క జీవితాన్ని బట్టి, నీ యొక్క జీవితాన్ని బట్టి మనకు అనిపించవచ్చు, మానవ స్వభావాన్ని బట్టి అనిపించవచ్చు. అయ్యా నీవు ఎంతో ప్రేమామయుడవు, కరుణామయుడవు, దయామయుడవు, వాత్సల్యం కలిగినటువంటి వాడువు, కనికరపూరితుడవు, అందువల్లనే ఆ ప్రజలను చూసి నీ యొక్క కడుపు కరుణతో తరుగుకొని పోయినది, కానీ నేను యోగ్యుడను కాను ప్రభువా అని చెప్పేసి నువ్వు ప్రార్థించవచ్చు. కానీ నీకు యోగ్యత ఉన్నదా, అర్హత ఉన్నదా అంటే ప్రేమించబడటానికి, దేవుని చేత ప్రేమించబడటానికి, దేవుని ప్రేమను పొందుకోవడానికి మనమందరము కూడా అర్హులమే అని చెప్పేసి ఆ ప్రభువు తెలియచేస్తూ దేవుని యొక్క ప్రేమకు మన అర్హత కారణము కానే కాదు అన్నటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. చివరిగా 3వ విషయాన్ని చూసినట్లయితే మత్తయి శుభవార్తలో కనికరించేటువంటి హృదయము, శిష్యులను పిలిచినటువంటి హృదయము, వారిని సేవకు పంపించినటువంటి హృదయము చుట్టే క్రైస్తవత్వం తిరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది అక్కడ. మరి ఆ విషయాల గురించి మనం ధ్యానించినట్టయితే ప్రజలను చూచి ప్రభు కనికరపడ్డాడు. కేవలం ప్రజలను చూచి, జనాలను చూచి ఆయన కనికరపడ్డాడా? కాదు. వారి యొక్క స్థితిగతులను చూచి ఆయన కనికరపడ్డాడు. వారి యొక్క స్థితిగతులు ఏమిటి? అక్కడ వారందరూ కూడా వ్యాధికి, ఒంటరితనానికి, లేదా బలహీనతకు, అంధకారానికి, లేదా ఒక విధమైనటువంటి అయోమయ పరిస్థితికి వారందరూ కూడా కారకులయ్యారు. కాబట్టి వారి యొక్క స్థితిగతులను చూచి ప్రభు వారి పట్ల కనికరము చూపిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మన యొక్క స్థితిగతులను బట్టి మన ప్రభు మన పట్ల ఏం చేస్తాడు? కనికరాన్ని చూపిస్తూనే ఉంటాడు. ఆ ప్రభువు చూస్తూనే ఉంటాడు. మానవులుగా మనము కూడా ప్రార్థనా రూపంలో ఆయన దగ్గరకు వచ్చి విన్నవించుకోవలసినటువంటి అవసరము మనకెంతైనా ఉన్నది. దానిలో భాగంగా 2వ విషయాన్ని చూసినట్లయితే పంట సమృద్ధిగా ఉన్నది, కానీ పనివారు లేదా కోతగాండ్రు చాలా తక్కువ అని చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఈ పంట అని మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క ప్రేమ కోసం ఎదురు చూసేటువంటి కుటుంబాలు, వ్యక్తులు, మరియు దేవుని ప్రార్థన చేయండి నా కోసం అని చెప్పేసి అడిగేటువంటి కుటుంబాలు, వ్యక్తులు, మరియు నాకు ఓదార్పు అవసరం అని చెప్పేసి ఎదురు చూసేటటువంటి కుటుంబాలు, తర్వాత నేను సత్యాన్ని తెలుసుకోవాలి అని అనుకునేటువంటి వ్యక్తులు లేదా కుటుంబాలు కోకొల్లలుగా ఉన్నాయి. కానీ వారికి సత్యాన్ని తెలియజేసేటువంటి వాళ్ళు, వారిని ఓదార్చేటువంటి వాళ్ళు, వారి కోసం ప్రార్థన చేసేటువంటి వాళ్ళు, లేదా దేవుని యొక్క ప్రేమను వారికి పంచేటువంటి వారి యొక్క సంఖ్య చాలా చాలా తక్కువగా ఉన్నది. ఏమని ప్రార్థించాలట? కోతగాండ్రను పంపించమని ప్రార్థించాలట. అదే ప్రభువు చెప్తూ ఉన్నది. ఈ యొక్క భూప్రపంచంలో పంట మిక్కుటముగా ఉన్నది, అనగా ప్రార్థన చేయండి నా కోసం అనేటువంటి వారు ఎక్కువగా ఉన్నారు. నా కుటుంబానికి ప్రేమను నేర్పించండి, ప్రేమలో జీవింపచేయండి, ప్రేమ యొక్క విలువను తెలపండి అని అడిగేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. నిజమైనటువంటి సత్యమేమిటో, నిజమైనటువంటి దేవుడు ఎవరో అని తెలుసుకోవాలనేటువంటి ఆశతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. చివరికి అనేకమైనటువంటి వ్యాధి బాధలతో సతమతమవుతూ, కుటుంబ సమస్యలతో సతమతమవుతూ వారందరూ కూడా ఓదార్పు కోసం ఎదురు చూసేటువంటి వారు ఉన్నారు. వారందరికీ కూడా ఇది పంట. ఈ పంటను కోయటానికి కోతగాండ్రలు అవసరము. దేవుని యొక్క ప్రేమను చూపించడానికి వ్యక్తులు అవసరము, మరియు దేవుని యొక్క సత్య వెలుగులో నడిపించడానికి కోతగాండ్రులు అవసరము, తర్వాత ఓదార్పునివ్వటానికి కోతగాండ్రులు అవసరము, మరియు మన కోసం ప్రార్థన చేయడానికి ప్రార్థనాపరులు అవసరము. అందువల్లనే ప్రభు అంటున్నాడు ఈనాటి వాక్యములో, ఆ యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చూసినట్లయితే, కోతగాండ్రు తక్కువ, పంట మిక్కుటము
కావున పంటను సేకరించుటకు కావలసినటువంటి కోతగాండ్లను పంపవలనని పంట యజమానునికి మనవి చేయండి, ప్రార్థన చేయండి అని చెప్పేసి తెలియజేస్తున్నాడు. ప్రతి కుటుంబము కూడా 4 స్తంభాల మీద నిలబడి ఉన్నదని గుర్తించండి. ప్రతి కుటుంబము మొట్టమొదటిది ప్రేమ, రెండవది క్షమాపణ, మూడవది సేవ, నాలుగవది ప్రార్థన. ఈ 4 పిల్లర్స్ పైన ప్రతి కుటుంబము ఆధారపడి ఉంటుంది. ప్రేమ అవసరము, క్షమాపణ అవసరము, సేవ అవసరము మరియు ప్రార్థన అవసరం. నీ యొక్క కుటుంబంలో ప్రేమ లేకపోతే ఆ యొక్క కుటుంబము నిలబడదు. ఆ ప్రేమ నిలబడాలి అంటే ఒకరిని ఒకరికి క్షమించుకునేటువంటి సహృదయము కలిగి ఉండాలి. ప్రేమ మరియు క్షమాపణ ఆ కుటుంబంలో ఉన్నదంటే ఆ కుటుంబము తప్పనిసరిగా ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలిగి సేవ చేయడానికి ముందుకు వస్తుంది. ఈ ప్రేమ, క్షమాపణ, సేవ కలిగి ఒక కుటుంబము జీవించాలంటే వారందరూ కలిసి ఆ కుటుంబం కోసం ప్రార్థించాల్సిందే. అందువలన పునీత అగస్టిన్ గారు అంటారు, కలిసి ప్రార్థించేటువంటి కుటుంబము కలిసి జీవిస్తుంది అన్నటువంటి విషయాన్ని తెలియచేస్తాడు. మరి ఒక కుటుంబముగా మీరందరూ కూడా కలిసి జీవించాలని ఆరాటపడుతూ ఉంటారు, కలిసి జీవించాలని ఎదగాలనుకుంటారు, కలిసి జీవించాలని ఫలించాలనుకుంటారు, కలిసి జీవించాలనేటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని అనుకుంటారు. అటువంటి కుటుంబము ఈ ఫలితాలన్నీ పొందుకోవాలంటే ఆ కుటుంబంలో ప్రార్థన అవసరము, ప్రేమ అవసరము, క్షమాపణ అవసరము, సేవ అవసరం అని చెప్పేసి ఆ ప్రభు ఈనాడు మనకు తెలియచేస్తూ పంట మిక్కుటము, కోతగాండ్రు తక్కువ, ప్రేమను చూపించడానికి, ఓదార్పునివ్వటానికి, నీకోసం ప్రార్థన చేయడానికి, నిజమైనటువంటి సత్యమైనటువంటి క్రీస్తుని అనేక మందికి ప్రబోధించడానికి కోతగాండ్రు అనగా పరిచర్య చేసేటువంటి వారి యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. వారిని పంపించమని ఆ తండ్రి అయినటువంటి ఆ యజమానిని ప్రార్థించమని కోరుతూ ఉన్నాడు. అందువల్లనే అలా ప్రార్థించడం కోసము ఆ యొక్క పంటను కోయటం కోసం ఎంతన మందిని పంపిస్తున్నాడు ప్రభు? మొట్టమొదటిగా 12 మంది శిష్యులను ఎంచుకొని వారికి ఆ బాధ్యతను అప్పజెప్తూ ఉన్నాడు. ఎక్కడో ఏర్పడినటువంటి ఆ బాధ్యత ఇప్పుడు ప్రపంచ నలుమూలలకు వ్యాపిస్తుంది. అంటే ఆ సత్య వాక్కు లేదా సత్యానికి నిదర్శనమైనటువంటి ఆ క్రీస్తు వెలుగు ప్రపంచ నలుమూలలకు కూడా వ్యాపించబడుతుంది. ఉచితంగా పొందుతున్నారు, ఉచితంగా ఇవ్వండి అన్నాడు. అదే కదా ప్రభు చెప్తున్నది మనకి. 10వ అధ్యాయంలో 8వ వాక్యాన్ని చూసినట్లయితే, మీరు ఉచితంగా పొందితరి, ఉచితంగానే వసగండి అన్నాడు. ఏం పొందుకున్నాం మనం అందరం ఉచితంగా? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క క్షమ. నీ జీవితం ఉన్నావు కదా ఇక్కడ, మనందరి యొక్క జీవితం. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి వరాలు ఉన్నాయి చూడండి. జీవితం అనేటువంటి వరము, ప్రేమ అనేటువంటి వరము, క్షమాపణ అనేటువంటి వరము, సహనం అనేటువంటి వరము, మరియు ఓదార్పు అనేటువంటి వరము, ఇవన్నీ కూడా మనం ఉచితంగా పొందుకున్నాం. ఉచితంగా ఇవ్వలేము, అందుకనే కదా సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఉచితంగా ఇవ్వలేము. అదే ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఉచితంగా పొందుకున్నావు, వాటిని ఉచితంగా ఇవ్వటం నేర్చుకో అంటున్నాడు. మనం ఉచితంగా ఇవ్వలేము, ఉచితంగా పొందుకున్నాం. జీవితాన్ని ఉచితంగా పొందుకున్నాం, ప్రేమను ఉచితంగా పొందుకున్నాం, కానీ మనం ప్రేమించలేము. క్షమాపణను ఉచితంగా పొందుకున్నా మనం క్షమించలేము. ఓదార్పును ఉచితంగా పొందుకున్నా ఓదార్చలేము. సహనాన్ని ఉచితంగా పొందుకున్నా మనం సహించలేము. భరించగలిగేటువంటి శక్తి మనం ఉచితంగానే పొందుకున్నాం, కానీ ఇతరులు మన పట్ల ఏదైనా చేస్తే మనము భరించలేం. అందువల్లనే ఆ ప్రభు మనకు చెప్తుంది ఏంటంటే, నీవు ఉచితంగా పొందుకున్నావు కాబట్టి ఉచితంగా ఇవ్వటం కూడా నేర్చుకో. అలా నేర్చుకున్నప్పుడు నీవు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, కృపకు పాత్రుడు అవుతావు. నీవు నీ యొక్క జీవితము ఆశీర్వాదకరము, ధన్యకరము అవుతుంది అని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం ఈనాటి సువిశేషపట్నంలో. నీ యొక్క జీవితం కూడా ఉచితంగా పొందుకున్నావు. ఆ జీవితాన్ని ఇతరులకు దేవుని యొక్క పదంలో నడిపించడానికి దోహదపడేటువంటి జీవితంగా మార్చుకోమని చెప్పేసి ఆ ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనమందరం, ప్రతి ఒక్కరము అనేకమైనటువంటి తలాంతులతో ఆ ప్రభు మన యందు ఏర్పరిచి సృష్టించాడు. కాబట్టి అనేకమైనటువంటి వరాలను మనం పొందుకొని ఉన్నాం. క్షమించడం ఒక వరం అండి. మనం క్షమించలేం కాబట్టే కదా మనకు గొడవలు. చివరి ఒక కుటుంబం ఎందుకు విడిపోతుంది? బాధలు లేదా వేదనలకు గురి అయిపోయి విస్మయం పొందుతూ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది. కారణం ఏమిటి? ఉచితంగా పొందింది ఉచితంగా ఇవ్వలేవు. క్షమాపణ ఉచితంగానే పొందావు, కానీ క్షమించలేవు. ప్రేమ కూడా ఉచితంగానే పొందావు, కానీ నువ్వు ప్రేమించలేవు. సహనము కూడా నీవు ఉచితంగానే పొందావు, కానీ నువ్వు సహించలేవు, భరించలేవు కూడా. అందువలనే
ఒక కుటుంబం మరొక కుటుంబంతో, ఒక కుటుంబంలోని అనేక కుటుంబాల మధ్య ఈ సమస్యలు తలెత్తుతూ మనము దేవుని యొక్క ప్రేమకు దూరం అవుతూ ఉన్నాం. 2వ పట్టణంలో తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క ప్రేమ ఎంతో ఎంతో గొప్పది అని చెప్తూ ఉన్నాడు. దేవుని యొక్క త్యాగము ఎంతో అమూల్యమైనదని చెప్తూ ఉన్నాడు. అటువంటి అమూల్యమైనటువంటి త్యాగములో భాగస్థులం అవటానికి, అంత గొప్ప ప్రేమను పొందుకోవటానికి మనం ఉచితంగా పొందుకున్నది ఉచితంగా ఇవ్వటానికి ప్రయాసపడాలి. ఒక్క క్షణం ఆలోచిస్తే చాలా చాలా సమస్యలు తీరిపోతాయట. వెంటనే అనేస్తాం కదా, పక్కన వాడు బాధపడడా అనేటువంటి ఆలోచన లేకుండా మన యొక్క ఉన్నటువంటి అక్కసంతా కూడా కక్కేస్తూ పక్కవాడిని బాధకు గురి చేస్తాం కదా. ఏం క్రైస్తవులము మనం? ఉచితంగా పొందుకున్నది ఉచితంగా ఇవ్వనప్పుడు నేనేం క్రైస్తవుడను, నీవేమి క్రైస్తవుడవు? అదే మనం ప్రశ్నించుకోవాలి. నా మీద అపనిందలు వేశారని చెప్పేసి నేను నిన్ను కూడా తోలనాడితే దానిలో క్రైస్తవత్వం ఏమున్నదండి? ఉన్నదా? లేదు. కానీ మనం నేను బలహీనుడండి అని చెప్పుకుంటాం. బలహీనుడు కాదు. ప్రభువు తోడుగా ఉన్నంత వరకు కూడా మనం బలహీనులము కానే కాదు. ఆ ప్రభువుని నమ్ముకున్నంత వరకు, ప్రభువుని ఆశ్రయిస్తున్నంత వరకు, ప్రభు బాటలో నడుస్తున్నంత వరకు నేను బలహీనుడను కాను అని అనుకోవాలి. ప్రార్థించగలిగేటువంటి శక్తి నా ప్రభు నాకు ఇచ్చాడు, క్షమించగలిగేటువంటి శక్తి నాకు ఇచ్చాడు, కాబట్టి ఆదరించగలిగేటువంటి శక్తి నాకు ఇచ్చాడు, భరించగలిగేటువంటి శక్తి నాకు ఇచ్చాడు. బహుశా నాకు ఈ పక్కన ఉన్నటువంటి వాడు నాకు నచ్చడు, నేను భరించలేను అనుకుంటే భరించగలిగేటువంటి శక్తి ఇచ్చాడు. బహుశా నేను అనుకున్న రీతిలో అతను ఉండకపోవచ్చు, నేను అనుకున్నటువంటి రీతిలో ఆమె ఉండకపోవచ్చు, నేను అనుకున్నటువంటి మార్గంలో వారు నడవకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఉచితంగా పొందుకున్నావు భరించేటువంటి శక్తిని, భరించు. సహించగలిగేటువంటి శక్తిని ఉచితంగా పొందుకున్నావు, సహించు. క్షమించగలిగేటువంటి శక్తిని ఉచితంగా పొందుకున్నావు, క్షమించు. ప్రేమించగలిగేటువంటి శక్తిని ఉచితంగా పొందుకున్నావు, ప్రేమించు. అదే ప్రభు మనకు ఈనాడు తెలియచేస్తుంది. నువ్వు ఉచితంగా పొందుకున్నావు, ఉచితంగా ఇవ్వటానికి ప్రయత్నం చేయగలదు, ఇవ్వు అంటున్నాడు. ఉచితంగా పొందుకున్నావు, ఉచితంగా ఇవ్వు అని చెప్పేసి ఆ ప్రభు తెలియచేస్తున్నాడు. అటువంటి అనుగ్రహాన్ని, దీవెనను, కృపానువరాన్ని మనందరిపై కుమ్మరించమని ఆ త్రిత్వేక సర్వేశ్వరుని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాబలి కొనసాగించుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.